గురించి అనుకుంటున్నామంటే ఇలిస్ట్రేషన్ గ్రూప్లో వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ గురించి వస్తాం. ఏంటది స్మార్ట్ ఆర్ట్. సో ఈ స్మార్ట్ ఆర్ట్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే నాకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫ్లో డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫ్లో డయాగ్రామ్స్ని ఏమని కాల్ చేస్తామంటే స్మార్ట్ ఆర్ట్స్ అని కాల్ చేస్తాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫ్లో డయాగ్రామ్స్ అంటే ఆల్రెడీ మనకేంటి డయాగ్రామ్స్ అనేది తయారు చేసి ఉంటాయి. దీనిలో వచ్చేసి డయాగ్రామ్స్ అనేది తయారు చేసి ఉంటాయి, వాటిని ఫ్లో డయాగ్రామ్స్ అంటారు. సో దీనికోసం మనకి ఏంటంటే దీనిలో టైప్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఏ లీస్ట్, ప్రాసెస్, సైకిల్, హైరార్కీ, రిలేషన్, మ్యాట్రిక్స్, పిరమిడ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి ఫ్లో డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. దీనిలో మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. దీనిలో మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్ కావాలో చూజ్ చేసుకోవచ్చు. సో సపోజ్ నాకు సైకిల్ టైప్ చూజ్ చేసుకోవాలి. సైకిల్ టైప్ యూజ్ చేయగానే ఇవన్నీ సైకిల్ టైప్ యొక్క ఫ్లో డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏ ఫ్లో డయాగ్రామ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తాను. ఇవ్వగానే నాకు ఏమేమి కొత్త ట్యాబ్స్ యాక్టివేట్ అయ్యాయి చూడండి. లైక్ డిజైన్ యాక్టివేట్ అయింది, ఫార్మాట్ అనేది యాక్టివేట్ అయింది. ఇవి రెండు వచ్చేసి ఏంటి స్మార్ట్ ఆర్ట్ టూల్స్ లోపల ఇవన్నీ రెండు ట్యాబ్స్ కొత్తగా యాడ్ అయినాయి. సో మరి దీనిలో మరి ఒక్కొక్క ట్యాబ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నాకు ఏముంది, ఇక్కడ శాంపిల్ అనేది ఇన్సైట్ అయింది. సైకిల్ టైప్ లోపల ఈ శాంపిల్ అనేది ఇన్సైట్ అయింది. దీనిలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్లలో వచ్చేసి ఒక ఫ్లో డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. ఫస్ట్ ఇది రావాలి, తర్వాత ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది అనేది ఒక ఫ్లో డయాగ్రామ్ అనేది ఉంటుంది కదా. ఆ డయాగ్రామ్స్ అనేది ఇన్సర్ట్ చేయడం కోసం మనకు ఏం ఆప్షన్ ద్వారా వేస్తాం అంటే స్మార్ట్ ఆర్ట్ ద్వారా వేస్తాం. వీటి ద్వారా స్మార్ట్ ఆర్ట్ ద్వారా వేస్తాం. సో ఇక్కడ మరి ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తామంటే సపోజ్ టెక్స్ట్ అని ఉంది. సపోజ్ ఇక్కడ ఈ మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేయొచ్చు. కాకుండా నేను ఏం చేస్తాను అంటే 1 2 3 టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 అని ఇస్తాను, దాని ఇక్కడ 2 అని ఇస్తాను, 3 4 5 అని ఇస్తున్నాను. ఓకే, 1 2 3 4 5 అని ఇచ్చాను. సో ఇక్కడ కూడా మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి మనం చెక్ చేసి ఇక్కడ నుంచి అయినా టైప్ చేసుకోవచ్చు, లేదంటే కర్సర్ ఇక్కడ క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఈ విండో అవసరం లేదనుకుంటే జస్ట్ అన్టిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయండి, దీన్ని క్లిక్ చేసి ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నాకేంటి ఎంత హైట్ కావాలి అనుకుంటే అంత హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటి టెక్స్ట్ వచ్చేసి ఇలా టైప్ చేస్తాను, ఏంటి ఇలా రౌండ్ ఆర్డర్ లోపల టైప్ చేసుకుంటూ వస్తున్నాను. సో 1 2 3 ఇట్లా టైప్ చేస్తూ వస్తున్నాం కదా. సో మనకు ఎక్కడ కావాలనుకుంటామో అక్కడ టైప్ చేసుకోవడం. సపోజ్ ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ వరకు 5 ఉన్నాయి. ఇంకోటి కొత్తది ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే సపోజ్ ఇంకొక రౌండ్ సింబల్ అనేది ఇంకొకటి యాడ్ చేయాలి, ఇంకొక టెక్స్ట్ టైప్ చేయాలి అంటే సో ఇక్కడ గ్రూప్స్ అనేటివి ఉన్నాయి. ఏది డిజైన్ ట్యాబ్ లోపల గ్రూప్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ డిజైన్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. డిజైన్ ట్యాబ్ లోపల ఫస్ట్ గ్రూప్ వచ్చేసి క్రియేట్ గ్రాఫిక్ అనే గ్రూప్ ఉంది. క్రియేట్ గ్రాఫిక్ అని ఉంది. సో ఈ క్రియేట్ గ్రాఫిక్లో వచ్చేసి మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ యాడ్ షేప్ అని ఉంది. ఏం ఆప్షన్? యాడ్ షేప్ అని ఉంది. యాడ్ షేప్ ఆఫ్టర్, యాడ్ షేప్ బిఫోర్ అని ఉంది. యాడ్ షేప్ ఆఫ్టర్, యాడ్ షేప్ బిఫోర్ అని ఉంది. తర్వాత నెక్స్ట్ ఏముంది, యాడ్ షేప్ ఎబో, యాడ్ షేప్ బిలో అని ఉంది. యాడ్ షేప్ ఎబో, యాడ్ షేప్ బిలో. తర్వాత యాడ్ అసిస్టెంట్ అని ఉంది. ఏంటి ఆప్షన్? యాడ్ అసిస్టెంట్ అని ఉంది. సో ఇలా మనకు ఏం ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ అనేది ఇండికేట్ చేయొచ్చు అని చెప్పాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ దీని ముందట ఒక షేప్ అనేది యాడ్ చేయాలనుకున్నాం. అంటే 5 తర్వాత 6 ఇంకోటి యాడ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ నుంచి మాత్రమే యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు యాడ్ షేప్ ఆఫ్టర్ అని ఇస్తాను. యాడ్ అయిందా కొత్త షేప్? సో 6 అని ఇస్తున్నాను. దీనిలో లేదు నాకు 1 ముందట యాడ్ చేయాలనుకోండి, మన ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ యాడ్ చేయాలనుకోండి, 2 ముందట యాడ్ చేయాలనుకోండి, బిఫోర్ అని ఇస్తాను. అవసరం లేదనుకుంటే డిలీట్ అని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి డిలీట్ అని ఇచ్చేయచ్చు. సో అలా ఇక్కడ నాకేంటి యాడ్ షేప్ ఆఫ్టర్, యాడ్ షేప్ బిలో అనే బిఫోర్ అనే ఆప్షన్ ఉంది. మరి ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? రిమైనింగ్ వచ్చేసి యాడ్ షేప్ ఎబో, యాడ్ షేప్ బిలో అని ఉంది. మరి ఇవి మాత్రం ఇన్యాక్టివ్లోనే ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు పని చేస్తాయంటే సపోజ్ ఇది ఈ చార్ట్ స్మార్ట్ ఆర్ట్ ఇన్సైట్ చేశాను, వేరే చార్ట్లో వేరే షీట్లో స్మార్ట్ ఆర్ట్ అని ఇచ్చేసి లైక్ హైరార్కీ యూజ్ చేస్తున్నాను. హైరార్కీ టైప్ వచ్చేసి సపోజ్ ఈ టైప్ యూజ్ చేసుకొని ఆర్గనైజేషన్ చార్ట్ అనే టైప్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇన్సైట్ చేశాను. సో సపోజ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను.
దీనికి ఇప్పుడు యాడ్ షేప్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు యాక్టివేట్ అయినాయి చూడండి అన్ని. సో ఇంతకుముందు ఏంటి, రౌండ్ ప్రాసెస్లో సైకిల్ ప్రాసెస్లో వచ్చేసేయండి ఓన్లీ ఆఫ్టర్ బిఫోర్ మాత్రమే యాక్టివేట్ అయింది. దీనికి మాత్రం ఏంటి, యాడ్ షేప్ ఎబో యాడ్ షేప్ బిలో, పైన యాడ్ అవ్వచ్చు కింద కూడా యాడ్ చేయొచ్చు అండ్ అసిస్టెంట్ కూడా యాడ్ చేయొచ్చట. సో చెక్ చేద్దాం. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ షేప్ ఎబో అని ఇస్తాను, పైన యాడ్ అవుతుందా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ షేప్ బిలో అని ఇస్తాను, బిలో యాడ్ అవుతుందా. దీనికి అసిస్టెంట్ కావాలనుకోండి, యాడ్ అసిస్టెంట్, ఇంకో అసిస్టెంట్ కావాలి, దేనికి అసిస్టెంట్ కావాలనుకుంటే దానికి యాడ్ చేసుకోవచ్చు. సో అలా ఇక్కడ మనకి ఏంటి, మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నేను షీట్ 1లో ఉన్న దానికి వెళ్తున్నాను. సో ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతుందని చెప్పడం కోసం ఇదంతా చూపెట్టాను. సో ఇక్కడ యాడ్ షేప్ ఎబో యాడ్ షేప్ బిఫోర్ అని ఏంటది, ఓన్లీ స్పెసిఫైడ్ షేప్స్కి మాత్రమే అన్ని ఆప్షన్స్ ఎలిజిబిలిటీ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే దీనిలోనే యాడ్ బుల్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, రైట్ టు లెఫ్ట్ అని ఉంది. మరి యాడ్ బుల్లెట్స్ అనేది ఎప్పుడు పనిచేస్తాయి అంటే, సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు ఒక షేప్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం పనిచేస్తుంటుంది. సో బుల్లెట్స్ అంటే ఇప్పుడు మనకు పాయింట్స్ వైజ్గా రాస్తుంటాం కదా, ఒకదాని తర్వాత ఒకటి రాయడం అనేది పాయింట్స్ వైజ్గా రాస్తుంటాం కదా. సో ఆ పాయింట్స్ వైజ్గా రాయాలనుకున్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా ఇస్తాం, యాడ్ బుల్లెట్ అని ఇస్తాను. సో ఇక్కడ యాడ్ బుల్లెట్ అని ఇచ్చేసి దీనిలో టెక్స్ట్ రాస్తాను, పాయింట్ వైజ్ వస్తుందా. సో అలా ఇక్కడ ఏంటి, అన్ని షేప్స్లలో బుల్లెట్స్ వస్తుంటాయి, ఒక దగ్గర యాడ్ చేస్తే అన్నిట్లలో అదే వస్తూనే ఉంటుంది. సో దాన్ని ఏమని కాల్ చేస్తాం, యాడ్ బుల్లెట్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఇలా ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ అని ఉంది. ఇప్పుడు ఆర్డర్ ఎట్లా ఉంది దీన్ని, క్లాక్ డైరెక్షన్లో ఉందా అండ్ క్లాక్ డైరెక్షన్లో ఉందా. క్లాక్ డైరెక్షన్లో వాచ్ లోపల ఇట్లనే ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలనుకోండి, సో 1 2 3 4 5 6 అలా ఇక్కడ నాకేంటి, రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ అని చూజ్ చేసుకోవచ్చు. చేంజ్ అవుతుందా, యారో మార్క్స్ కూడా చేంజ్ అవుతుందా, అట్లే ఉందా. అంటే మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేంజెస్ చేసుకోవడానికి కోసం రైట్ టు లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో అందుకోసం ఇక్కడ డియాక్టివేట్ అయింది. సో ఇక్కడ ప్రమోట్ డిమోట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, ప్రమోట్ డిమోట్ అని ఉంది. సో సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డిమోట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే దీనిలోకి వస్తుంది ఏంటి, దాన్ని డిమోట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, దీనిలోకి వస్తుంది అని చెప్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, డిమోట్ అని ఇచ్చాను. ఏం జరిగింది, ఇక్కడ 2 అనేది వెళ్ళిపోయిందా, 2 వెళ్ళిపోయి దేనిలోకి వచ్చింది, 1లోకి పాయింట్ లెక్క వచ్చింది. మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలంటే మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకొని ప్రమోట్ అని ఇచ్చేయండి. అంటే ఒక షేప్లో ఉన్నదాన్ని ఇంకో షేప్లోకి డిమోట్ చేస్తాం, మళ్ళీ కావాలనుకుంటే ప్రమోట్ అని కూడా చేసుకోవచ్చు. ఇది ప్రమోట్ డిమోట్ అనేది మాత్రం ఇది. ఇంతకుముందు చెప్పుకున్నాం టెక్స్ట్ ప్యానల్ అంటే టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడం కోసం వచ్చేది టెక్స్ట్ ప్యానల్ అనేది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందా, సో తీసేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. దాన్ని ఏమని కాల్ చేస్తాం, క్రియేట్ గ్రాఫిక్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ లేఅవుట్స్ అనేది. సో అంటే ఈ సైకిల్ టైప్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. ఈ సైకిల్ టైప్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లేఅవుట్స్లోకి వెళ్ళేస్తే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయో చూజ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేస్తాను, చేంజ్ అవుతుందా. ఇవన్నీ సైకిల్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్. ఇవి అయితే రౌండ్లో వచ్చినాయి కదా, నేను బాక్సెస్లో పెట్టుకున్నాను, వస్తున్నాయా. సో ఇదేంటి, లేఅవుట్స్, ఉన్న లేఅవుట్స్ అనేది చేంజెస్ చేయడం కోసం, ఉన్న లేఅవుట్స్ అనేది చేంజెస్ చేయడం కోసం ఏంటి, లేఅవుట్స్ అనే ఆప్షన్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్ లేఅవుట్ చూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కలర్స్ అంటున్నాం, ఏ కలర్స్ కావాలి, చేంజ్ అవుతున్నాయి కలర్స్. మనకి ఏ కలర్ కాంబినేషన్స్ తోటి కావాలనుకుంటే ఆ కలర్ కాంబినేషన్ చేయొచ్చు.
ఓకేనా. ఒకటే కలర్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడైతే ఏం చేస్తున్నాం, అన్ని కలర్స్ సపరేట్గా వస్తాయి. దీనిలో మళ్ళీ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ అని ఉన్నాయి. దీనిలో సబ్ స్టైల్స్ అన్నట్టు. అంటే దానికి స్మూత్గా రావాలా, థిక్గా రావాలా, షాడో రావాలా, రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ రావాలా, 3D రొటేషన్ ఎఫెక్ట్ రావాలా, ఇలా మూవ్ చేస్తుంటే డిఫరెన్స్ కనబడుతుందా మీకు? ఇవంతా దేని లోపల స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ లోపల ఉన్నాయి. దేని లోపల స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్లో. దాని ఇక్కడ రీసెట్ గ్రాఫిక్ అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. ఈ గ్రాఫిక్స్ అని వెళ్ళిపోయి సేమ్ పొజిషన్కి వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. రీసెట్ అనమాట. ఓకే. సో ఇదంతా ఏ ట్యాబ్ కిందకి వస్తుంది, డిజైన్ అనే ట్యాబ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఏముంది, ఫార్మాట్ ఉంది. స్మార్ట్ ఆర్ట్ కిందకే ఫార్మాట్ అని ఉంది. సో ఈ ఫార్మాట్లో మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసుకొని ఏమున్నాయో వాటికి మాత్రమే చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినవి వచ్చేసి షేప్ స్టైల్స్ అనేవి చూసాం ఇంతకుముందు. షేప్కి ఎలాంటి డిజైన్ ఫీల్స్ కావాలి అని చూస్ చేసాం కదా. కలర్ ఏది ఫీల్ కావాలి, అవుట్లైన్ ఏది ఫీల్ కావాలి, షేప్ ఎఫెక్ట్స్ ఏ ఫీల్ కావాలి. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్, దానిలో కూడా టెక్స్ట్ అనేది ఏ స్టైల్లో రావాలి, టెక్స్ట్ ఫీల్ ఎట్లా రావాలి, కలర్ ఎట్లా రావాలి, దానిలో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవి నిన్న దాంట్లో చూసాం కదా. సో అదంతా వర్డ్ ఆర్ట్ స్టైల్స్లో. అరేంజ్ అనేది చెప్పుకున్నాం కదా, ఇమేజ్ అనేది ఫ్రంట్కి ఉండాలా, బ్యాక్ ఉండాలా, రొటేట్ చేయాలా. సైజ్ అంటే హైట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం కోసం. సో మనకు ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే ఒక షేప్స్ అనే గ్రూప్ మాత్రం కొత్తగా వచ్చింది. మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్స్ అని దాని గురించి చూద్దాం. సో షేప్లో వచ్చేసి ప్రజెంట్ ఇలా ఉంది, స్క్వేర్ షేప్ ఉంది. దీన్ని చేంజెస్ చేయాలంటే చేంజ్ షేప్ అని ఇచ్చేసి వేరే షేప్ చూజ్ చేసుకోండి. దానికి ఒక్కదానికే అయిందా, అన్నిటికీ అయిందా? సో మళ్ళీ చేంజ్ చేసేయండి. సో ఇది షేప్స్లలో మనకి ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ షేప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ లార్జ్ సైజ్ కావాలనుకుంటే లార్జ్ అని ఇస్తాం, స్మాలర్ అంటే స్మాలర్ వేస్తాం. ఓకే. ఎడిట్ 2D షేప్ అంటే 2D షేప్ని ఎడిట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు 2D షేప్ లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది డిసేబుల్ అయింది. సో ఇదంతా దేనికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి మనకు, స్మార్ట్ ఆర్ట్ సంబంధించి. ఏం ఆప్షన్? స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ అంటే మనకేంటి, ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఫ్లో డయాగ్రామ్స్ వచ్చేసి ఏం కాల్ చేస్తాం, స్మార్ట్ ఆర్ట్ అని కాల్ చేస్తాం. స్మార్ట్ ఆర్ట్ ఇన్సెట్ చేసినప్పుడు ఎన్ని ట్యాబ్స్ యాక్టివేట్ అవుతాయి, 2 ట్యాబ్స్ యాక్టివేట్ అవుతాయి. ఒక డిజైన్ ట్యాబ్ అండ్ ఫార్మాట్ ట్యాబ్.